హాయ్ డీజీకే డైరీస్కి స్వాగతం అండి. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి సేమియా కేసరి. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టి దానిలో 2 స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పును వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత పక్కన పెట్టుకుని మరలా 1 స్పూను నెయ్యి వేసి 1 కప్పు సేమియా వేసి వేయించుకోవాలి. కొంచెం దోరగా వచ్చిన తర్వాత 1 కప్పు సేమియాకి 1 కప్పు వాటర్ పోసి కలయపెడుతూ ఉండాలి. ఈ లోపల ఇలాచీ పౌడర్ కొట్టి ఉంచుకోవాలి. సేమియా కదండి, 1 కప్పు సేమియాకి 1 కప్పు పంచదార సరిపోతుంది. మీకు కావాలంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కలర్ యాడ్ చేయలేదు. వాటర్ దగ్గర పడే వరకు కలయపెడుతూ ఉండాలి. సేమియా ఉడికినదండి. ఇప్పుడు పంచదారని యాడ్ చేసుకోవాలి. ఆ పంచదార వేసిన తర్వాత ఒక కప్పు సేమియాకి 1 కప్పు పంచదార వేసి కలయబెడుతూ ఉండాలి. ఈ రెసిపీ దగ్గరకు వచ్చిన తర్వాత నెయ్యి కూడా యాడ్ చేసుకుని బాండీ అంటుకోకుండా తిప్పుతూ ఉండాలి. తర్వాత ఇలాచీ పౌడర్ను యాడ్ చేయాలి. మరలా కలయబెడుతూ ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత జీడిపప్పును యాడ్ చేసుకుని కలయబెట్టి వేరే బౌల్లో తీసుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.